అతిథి వర్యులు ఇంకా ప్రముఖులు విచ్చేయుచున్నారు. వారు రావడంతో కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా మనవి. ఆల్రెడీ గౌరవ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ఇచ్చేశారు. అట్లాగే గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇచ్చేశారు. ఇంకా కార్యక్రమం అవుతుంది. ఇతర అతిథులు కూడా రావడానికి కొద్ది క్షణాలు పడుతుంది. అంతకి సిద్ధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ వేదికకి అభిముఖంగా పోతున్నటువంటి మిత్రులందరూ కుడివైపున, మిగతా అతిథులందరూ ఎదురుగా ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నారు. మన కోసం అసదృశ్యం అపూర్వం అయినటువంటి ఒక మనకి మనం ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ అమూల్యమైనటువంటి గురు సత్కార కార్యక్రమం కొనసాగిస్తున్నాం. హాజరవుతున్నటువంటి తరుణంలో ప్రతి సంవత్సరం మనం అమూల్యమైన పురస్కారం, అది అమూల్యమైనది. ఎందుకంటే ఈ సమాజాన్ని తీర్చిదిద్దే, సమాజానికి దిశ అటువంటి ఉపాధ్యాయ లోకాన్ని సత్కరించుకోవడానికి ఈరోజు అంటే ఒక సాధారణ ఉపాధ్యాయ అత్యున్నతంగా ఎదిగి భారతరత్నగా ఎదిగి ప్రతి ఏడు ఆనవాయితీగా జరుపుకుంటున్నట్లే ఈ అమూల్యమైన వేడుకలకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు అతిరథులు అజయ్ కుమార్ గారిని సగౌరవంగా వేడుకుంటున్నాం. సూర్యబింబమై సాగిపో ఆశయాల అంబరాలు గమ్యమై సాగిపో 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 సాగిపో. పార్లమెంటు సభ్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకట స్వామి గారి పుత్రరత్నం, గడ్డం వెంకట స్వామి గారి కీర్తిశేషులు వారి మనవరు వెంకట స్వామి గారి రాజకీయ పరంపరను కొనసాగిస్తూ ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి గౌరవ శ్రీ గడ్డం వంశీకృష్ణ కొత్తగా ఒక పక్షాన్ని తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్తున్నాం. ముందుగా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం జ్ఞానదీపం నమోస్తుతే జ్ఞానదీపం నమోస్తుతే. అజ్ఞానతిమిరాంధస్య తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. విద్య లోకానికి విద్యామ తల్లి అమ్మ సరస్వతీమాత. కవిత్వముల ధారలు ధారత ఉగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసగూరంతో కార్యక్రమంలోకి వెళ్తాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురవే నమః. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం తస్మై శ్రీ గురవే నమః. మిత్రులకి ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి మిత్రులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఒకసారి ఉపాధ్యాయుని యొక్క మనస్తత్వాన్ని గుర్తు చేసుకొని సభాధ్యక్షుల ప్రసంగంతో కార్యక్రమంలోకి వెళ్దాం.
అజ్ఞాన తిమిరాల అదలించు అగ్నియతడు విషయ జ్ఞానముతోడ విజ్ఞానమంత ఒదిగిపోతునే తనయంత ఎదిగేల తను ఒదిగిపోతునే తనయంత. ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి ఈరోజు మీరందరూ కూడా వివిధ స్కూళ్ళల్లో కావచ్చు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల పాత్ర దేశ నిర్మాణంలో ఎలా ఉంటుందని చెప్పి చాలామంది కూడా ఎంతో మాట్లాడారు. మరి సాయం 7 ఈరోజు ఈ యువతను భారతదేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు కూడా సన్మానించుకున్నారు. చాలా సంతోషం. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వివిధ కారణాల వల్ల మరి మన భారతదేశంలో చదువుకు దూరంగా చాలా కోట్లాది మంది పిల్లలు దూరంగా ఉన్నారు. దాంట్లో మరి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఏర్పడక ముందు కూడా తెలుసు తెలంగాణ ముఖ్యంగా విద్యలో చాలా వెనుకబడింది. ఎందుకంటే నేను కొద్దిగా ఎడ్యుకేషన్ విజయవాడలో మెడిసిన్ చేసినప్పుడు చూస్తూ ఉంటాను అక్కడ ఎక్కడ పోయినా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇప్పుడిప్పుడే కొంత ముందరికి వెళ్తుంది. ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలను బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా శిథిలావస్థలకు చేరుకుంటున్న పాఠశాలను మనం పునర్నిర్మాణం చేసుకుందామని సందర్భంలో ప్రభుత్వాలు మారడం, కొత్త ప్రభుత్వం రావడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ కూడా ప్రభుత్వ పాఠశాలలపైన దృష్టి పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేసి దాంతో పాటుగా మొదటి నుంచి కూడా మీరు కొడతా ఉంటారు స్కావెంజర్స్ లేరు, కూర్చేవాళ్ళు లేరు, కడిగేవాళ్ళు లేరు, అవన్నీ కూడా ఇవ్వడం. దాంతో పాటుగా మీరు అందరూ ఎదురు చూసిన పదోన్నతులు కూడా రావడం నిజంగా శుభసూచన అని చెప్పి సందర్భంగా వాళ్ళ ఎంఈఓ లేకుండా పోవడం, జగిత్యాల జిల్లాకు డిఓ పోస్ట్ కూడా లేకుండా పోయింది. మరి అలాంటి సందర్భంలో గౌరవ ఎంపీ గారు కూడా పార్ట్ ఆఫ్ జగిత్యాల డిస్టిక్ రిప్రజెంటేటివ్ తరపున కాస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా తీసుకెళ్తాను శాసనసభ్యుడిగా జగిత్యాల జిల్లాకు ఒక డిఓ పోస్ట్ వచ్చే విధంగా వివిధ సమస్యలన్నీ కూడా పరిష్కారంలో తప్పకుండా మేము ఈ ఉపాధ్యాయుల వెంట ఉంటామని చెప్పి ఉపాధ్యాయులకు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా మేము భరోసా ఇస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడి జిల్లా యంత్రాంగాన్ని ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలుసు అన్ని వృత్తులలో పవిత్రమైన ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మన ఉపాధ్యాయులు స్వీకరిస్తాం. దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ముందు ఒక చిన్న కొటేషన్ కనబడుతుందని నేను ఎక్కడ చూసాను. నేను ఏ దేశాన్ని అయితే మనం నాశనం చేయాలని అనుకుంటామో దాంట్లో అక్కడ మనకి మిసైల్స్ అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఆ దేశ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఆ దేశం సర్వనాశనం అవుతుందని ఒక కొటేషన్ కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే దేశ నిర్మాతలు భావి భారత పౌర నిర్మాతల యొక్క అయిన మన ఉపాధుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే మన క్వాలిటీ పౌరులు తయారవుతారు. సో కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు ఈ విద్యుక్త ధర్మం పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ మన భారతదేశానికి సంబంధించిన ఉత్తమ పౌరులుగా రూపొందించవలసిన అవసరం మనందరికీ ఉంది. అట్లాగే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ద బెస్ట్ మైండ్ షుడ్ బి ద టీచర్స్ మైండ్ అని చెప్తారు. ఎందుకంటే మన ఆలోచనను బట్టే ఏదైనా పనులు జరుగుతూ ఉంటాయి, రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే టీచర్ మైండ్లో బెస్ట్ మైండ్ ఉండి బెస్ట్ ఆలోచనలు క్రియేట్ అవుతాయో తదనుగుణంగా తన ఆలోచనలకు
అనుగుణంగా తన విద్యార్థులను ఉన్నత పౌరులుగా రూపొందించడానికి సర్వసన్నద్ధంగా ఉంటూ సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సో అన్నిట్లో ద బెస్ట్ మైండ్ అనేది టీచర్గా ఉండాలని వారు తెలియజేయడం జరిగింది. మరి విద్య ఒక మంచి సంస్కారం అనేది ఉపాధ్యాయుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతోమంది పిల్లలకి విద్యను బోధించి దాని తర్వాత ఒక రాష్ట్రపతి వరకు ఎదిగారంటే ఆయన దగ్గర ఉన్న అంతటి కళ ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఈరోజు మన ఉపాధ్యాయులందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి ఇప్పటికే మీరందరూ మంచి ఉపాధ్యాయులుగా ఎన్నో పురస్కారాలు తీసుకొని ఉంటారు. మరి ఇంకా మంచి మంచి పురస్కారాలు తీసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు పిల్లల భవిష్యత్తు పిల్లల జీవితంలో ఒక పెద్ద పాత్ర పోషించేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులు మాత్రమే. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ టైం మీతో మాత్రమే ఉండగలుగుతారు పిల్లలు. కేవలం తల్లిదండ్రులతో కొన్ని గంటలు ఒక 2-3 గంటలు మహా అయితే ఒక 5 గంటలు ఉండగలుగుతారేమో, కానీ మీతో మాత్రమే ఎక్కువసేపు ఉంటారు. కాబట్టి మరి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు మీ ద్వారానే రాగలుగుతుంది. ఇవాళ ప్రతి ఉపాధ్యాయుడు కొంతమంది ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పకుండా ఎట్లాంటి సంస్కృతి నేర్పించాలి, మరి ఎలా బోధిస్తే పిల్లలకు అర్థమవుతుంది, ఎట్లా నుంచి వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి ఇది మీకు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా కూడా పిల్లలు ఎలాంటి టెక్నాలజీతో నేర్చుకోవాలని అనుకుంటున్నారు, మరి ఎట్లా నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి మీ ప్రతి ఒక్కరికి కూడా మేము కోరడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పిల్లల మీద స్కూళ్ళ మీద ఎంతో దృష్టి పెట్టింది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళ మీద మరి ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కూడా ఇంకా పిల్లల మీద మీ దృష్టి సారించి మీరు కూడా పిల్లల మీద ఇంకా మంచి ఎట్లాగైతే మీ దృష్టిని ఇంకా పెడతారో పిల్లలు ఇంకా అంతా ముందుకెళ్ళగలుగుతారు. ఈ రోజుల్లో పిల్లలు ఎలాంటి చదువు నేర్చుకున్నారు, ఎంత విద్యావంతులు అయిందనేది ముఖ్యం కాదు, పిల్లలకి ఎంత సంస్కారం మనం నేర్పిస్తున్నాం అనేది ఫస్ట్ ముఖ్యం. వచ్చినప్పుడు మనకి ఎలా అనిపించాలి, ఎంత గౌరవం ఇవ్వాలి అనేది ఫస్ట్ వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే పిల్లలకు మనం కరెక్ట్ అయిన చదువు సంస్కారం నేర్పిస్తున్నట్టు. ఫస్ట్ మీ అందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి పిల్లవాడికి మీరందరూ స్త్రీ పట్ల ఒక మంచి ఉద్దేశం నేర్పించాలి. దాని తర్వాత మహిళలకు అంటే అమ్మాయిలకు కూడా గర్ల్స్కి కూడా మీరు మంచి శిక్షణ ఇప్పించాలి. ఎలాంటి సంప్రదాయాలు మనం పెరుగుతున్నాము, ఎలాంటి సంస్కృతి మనది, భారతదేశంలో మనం ఎలా ఉన్నాము. గతంలో పిల్లలు రాకపోయినా కూడా ట్రైబల్ ఏరియాలలో కొన్ని పల్లెటూర్లలో చదువుకోవడానికి రాకపోయినా కూడా బయటికి తీసుకొచ్చి కొట్టి మరీ బయటికి తీసుకొచ్చి చదివించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ చదువుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే ట్యూషన్స్ కానీ ఖచ్చితంగా చదువుకుంటున్నారు. కానీ ఇంకా ఎవరైనా మంచి బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ద్వారా మాత్రమే ఒక పిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ ఒక మంచి సంస్కారం నేర్చుకోవాలి అని అంటే కేవలం ఉపాధ్యాయుల వల్లనే. అందుకనే పిల్లల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర మాత్రమే గొప్పదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పినారు, మన భారతదేశ జనాభాలో దేశవ్యాప్తంగా మన యంగెస్ట్ డెమోగ్రఫిక్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలోనే ఉన్నది. అండ్ ఈ డెమోగ్రఫిక్ యంగెస్ట్ యూత్ అందరినీ మంచి బాటలో పెట్టి మంచి ఒక గోల్ ఇచ్చి మన దేశాన్ని ముందుకు నడపాలంటే అధ్యాపకుల రోల్ చాలా ముఖ్యమైన పాత్ర వేస్తారు. నాకు కూడా చిన్నప్పటికెళ్ళి స్కూల్లో చాలా అల్లరి చేసినా ఎక్కువ చదివేది కాదు, కానీ నాకు కాలేజ్లో ఒక చాలా మంచి మ్యాథ్స్ ప్రొఫెసర్ నన్ను చాలా ప్రోత్సహించి నేను మ్యాథమెటిక్స్లో ఒక 5000 వర్డ్స్ ఎస్సే కూడా ఆయిలర్స్ థియరం మీద ఎస్సే కూడా రాయడం జరిగింది. ఇది కేవలం ఒక మంచి గురువు ఉన్నందువల్లనే నాకు అది సాధ్యమైంది. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏదైనా ఒక గోల్ ఉండి దాని మీద ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళాలంటే ఒక గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. అది ఈరోజు మనము పెద్దలు కీర్తిశేషులు రాధాకృష్ణ గారి లాంటి రోల్ మోడల్స్ని గుర్తు చేసుకొని ఈరోజు మనం ఈ ఉపాధ్యక్షుల వేడుకను ఒక పెద్ద
సెలబ్రేషన్గా చూసి ఒక మంచి బాటలో వెళ్ళాలి, భారతదేశంలో ఒక మంచి దారిలో తీసుకుపోవాలని చెప్పి ఈరోజు ఏదైతే మనము గుర్తు చేసుకొని ముందుకెళ్ళాలో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే వెంకటస్వామి గారు వారు ఎక్కువ చదువుకోలేదు, వారు కూడా 8వ తరగతి 10వ తరగతి వరకే చదువుకోవడానికి అవకాశం దక్కింది. కానీ చదువే బలము. అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు అక్కడే చెప్పేది, చదువుంటే ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి జీవితంలో. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ కూడా కంప్లీట్లీ సబ్సిడైజ్డ్. బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి జీవితంలో వాళ్ళకు కూడా చదువు, ఎడ్యుకేషన్ ఇస్ ఎవ్రీబడీస్ రైట్ అని చెప్పి సంవత్సరానికి 5,000 మంది పిల్లలకు మేము అక్కడ చదివిస్తాము. ఆల్మోస్ట్ ఒక 50 మంది టీచర్లు కూడా అక్కడ కంప్లీట్లీ సబ్సిడైజ్డ్ సెల్ఫ్ ఫండెడ్ స్కూల్ అనమాట. అది అంటే కేవలం బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చే ఒక ఆయుధం ఏముంటుందంటే అది ఎడ్యుకేషన్. అది కేవలం గురువులతోటే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. మన దేశము, మన రాష్ట్రము ఏ దారిలో వెళ్ళాలంటే చిన్నప్పటికెళ్ళి, ఇప్పుడే మేడం కూడా చెప్పినారు, స్త్రీలను, మహిళలను గౌరవించడము చిన్నప్పటికెళ్ళి స్కూల్లో, ఇంట్లో మొదలవుతుంది. ఇవన్నీ గుర్తు చేస్తూ ఇంకో ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక గురువు అన్న విలువ మన దేశంలో చాలా సెల్ఫ్ సాక్రిఫైస్ జాబ్ అనమాట. అంటే టీచర్స్ జాబ్ నేను ఎప్పుడు స్కూల్ పోయినప్పుడు కూడా ఇదే గుర్తు చేసుకుంటుంటాను. టీచర్స్ మన పిల్లలని మంచి దారిలో పెట్టి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి, ఒక సత్యనాడెల్లా కానివ్వండి, ఒక సుందర్ పిచ్చే కానివ్వండి, వాళ్ళు ఎంతో ఎదుగుతారు, ముందుకు వెళ్తారు. కానీ టీచర్స్ ఒక సాక్రిఫైస్ చేసుకుంటూ పిల్లల కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ప్రతి టీచర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్నప్పుడే నేర్పించినది ఇది నాకు కూడా, అందుకనే ఇది మీ అందరి ముందు మళ్ళీ ఒకసారి చెప్పాలనిపిస్తుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు భారతరత్న సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రతి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక చేసి వారిని సన్మానించుకునే కార్యక్రమంలో భాగంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా మిత్రులు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అయిన మొదటి రోజు నా మొదటి సంతకం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ప్రమోషన్ మీద సంతకం పెట్టారు. ఎందుకంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన ప్రాంతంలో విద్యాదానం అనేది పెట్టారు. విద్యాదానం చేసినటువంటి ఒక మహోన్నతమైన ఉపాధ్యాయులకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడు ఈరోజు మీకు మంచి చేసే కార్యక్రమంలో కూడా ఆ సంతకం పెట్టే నేపథ్యంలో ఈరోజు రాజకీయ పరంగా ఈ స్థాయికి ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విలువగా మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నతమైన చదువు చదివిన విధంగా పిల్లలు తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విషయంలో కూడా 80% మంది ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయపరంగా ఆధారపడే కుటుంబాలు కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్న కుటుంబాల పిల్లలను మన స్కూల్కి పంపిస్తారు. మరి వారిని ఎంతో కష్టపడి మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఉత్తమ టీచర్స్గా ఉన్నటువంటి మా సోదరులు సోదరిమణులు వాళ్ళని మోల్డ్ చేసి ఉన్నతమైన విలువలు గల విధంగా వాళ్ళని టీచింగ్ చేసి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులు చేసే విధంగా ఆ దేవుడు మీకు అవకాశం ఇచ్చినారు. మరి దానిలో భాగంగా ఈ జిల్లాకు సంబంధించిన మా ఉపాధ్యాయులందరినీ కూడా మనం చూసుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాకు గతంలో కూడా 10th క్లాస్లో మంచి పేరు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి
టీచింగ్ చేసిన వాళ్ళ ద్వారా ఇక్కడ మంచి పేరు ఈ జిల్లాకు రావడం జరిగింది. రాబోయే కాలంలో కూడా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఉత్తీర్ణత వచ్చే విధంగా గ్రంథ బోధన చేసే విధంగా ఇంకా ముందుండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వచ్చినట్టయితే మీకు తెలుసు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంలో కూడా మొదటిసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యాయుల ప్రమోషన్కి సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా మీరందరికీ తెలుసు స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ ప్రమోషన్కి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రమోషన్స్ పెద్ద ఎత్తున పదవోన్నతులకు అవకాశాలు ఇచ్చి ఎవరైతే ప్రతిభ వాళ్ళ టీచర్స్ మంది స్కూల్ టీచర్స్ ఎస్ఐ టీచర్స్ అందరూ కూడా ప్రమోషన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు ఎల్పీ స్టేడియంలో సుమారు వేలాది మంది ఉపాధ్యాయులు వచ్చి ఆ ప్రమోషన్ సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉన్నది వారికి. ఇంక ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా వారి దగ్గర పెట్టుకున్నారు. వారి ఈరోజు జిల్లాకు సంబంధించిన ఏదైతే ఆదర్శ పాఠశాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ జిల్లాలో మీ అందరికీ తెలుసు మొదటిసారి ఏదైతే మన స్కూల్ ప్రారంభించిన రోజు ఏ రోజైతే స్కూల్స్ రీఓపెన్ అవుతున్న రోజే ఆ రోజే పిల్లలందరూ కూడా యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కూడా అన్ని స్కూల్స్కు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలందరూ కూడా యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అదేవిధంగా అన్ని బుక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది. మన దాంట్లో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా కలెక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడే సుమారు 34 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ చేయడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాలకు. దాంట్లో 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మనం ఖర్చు చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 10 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మా ఉపాధ్యాయులకు సంబంధించిన విషయానికి ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వ ప్రతినిధిగా మనం చేసుకుంటాను. సుమారు మొన్ననే పెద్దాపురం గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి వచ్చినప్పుడు మేము కానీ కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళాం. వేదిక పైన పెద్దవాళ్ళందరూ కూడా సుమారు రాష్ట్ర బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని కూడా మరొకసారి మా జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా మనం ముఖ్యంగా ఇక వేదిక పైన ఉండే ప్రజాప్రతినిధులు కానీ మా జిల్లా కలెక్టర్ గారు కానీ మనం చేస్తున్నాం. మీరు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు మంచి బోధన ఇచ్చే విధంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా భవిష్యత్తులో కూడా అనేక స్కూల్స్లో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని క్లాస్ రూమ్స్ కావాలి, శానిటేషన్స్ కావాలి, అదేవిధంగా స్వీపర్స్ కావాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజాప్రతినిధిగా మేము బాధ్యత తీసుకుంటాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీరు మంచి చదివించి మీ వల్ల పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదిగే విధంగా మీరు చదువు బోధన చేయాలని కోరుకుంటూ మొన్న నేను ఏదైతే గేమ్స్కి సంబంధించినటువంటి స్కూల్స్లో మా ధర్మపురికి వెళ్ళారు. మా ధర్మపురిలో చెప్తున్నారు సార్ ఇక్కడ చదువుకున్నటువంటి రామనాథం అనే ఒక స్టూడెంట్ అబ్దుల్ కలాంతో సైంటిస్ట్గా పనిచేశాడు సార్ ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థి అని చెప్తున్నారు. అంటే మేము కూడా గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నాం. గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నప్పుడు ఆ బోధన కానీ ఆ చదువు కానీ ఆ చదువు చెప్పే టీచర్ల కమిట్మెంట్ కానీ చాలా గొప్పదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఆ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి టీచర్స్ కానీ సార్లు కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంకా మిగతా టీచింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. మీ ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా పిల్లలందరూ కూడా మంచి బోధన ఉండే విధంగా ఆలోచన పరంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. టీచర్ల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ స్కూల్కి మనం విజిట్ చేసే విధంగా ఏదైతే మీకు సంబంధించినటువంటి జేసీలు మీ అధికారులు కూడా ఆదేశించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇంత పెద్ద ఎత్తున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనం ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవ అతిథులు వారికి గౌరవ సన్మానం అందజేస్తారు. ఉత్తమ ప్రధాన జ్ఞాపికతో వారిని సత్కరిస్తారు. గౌరవ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు గడ్డం వంశీకృష్ణ గారు, సంజీవ్ కుమార్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్
సత్యప్రసాద్ గారు, మిగతా అతిథులందరూ వారికి సహకరిస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ విభాగం నుండి సిద్ధంగా ఉండాల్సిన సత్కారం అందజేస్తారు. శాంతి దూతల కాంతి మార్గపు పాంతులం. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి సార్, ఉపాధ్యాయ మిత్రులందరూ కూర్చోవాల్సిందిగా మనవి. తర్వాత ఏ రామరెడ్డి గారు రూరల్ నుండి ఏ రామరెడ్డి గారు, వారికి స్వాగతం. వారికి అతిథులు సన్మానం అందజేస్తారు. నెక్స్ట్ బి కాళిదాస్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం సిద్ధంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. కాళిదాస్ గారు సిద్ధంగా ఉండాలి. శాంతి దూతల కాంతి మార్గపు పాంతులం ప్రావీణ్యులు. రామయ్యపల్లి ధర్మపురి మండల్ భీమయ్య గారు పక్కనే ఉండాలి, అందుబాటులో. హిందీ డిప్యూటీ చెప్పారు కొడిమ్యా. వెంకటేష్ గారు సిద్ధంగా ఉండాలి. వెంకటేష్ గారు అందుబాటులో ఉండాలి. ఎస్ఏ ఫిజికల్. తర్వాత డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉండాలి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. వెంకటేష్ గారు పురస్కారం అందుకుంటున్నారు. గురుదేవా వెంకటేష్ గారు కార్యక్రమానికి సహకరించవలసిందిగా మనవి విచ్చేసినటువంటి వారు. డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ ఎస్ఏ తెలుగు గౌట్ డైస్ గారు అందుబాటులో ఉండాలి, సిద్ధంగా ఉండాలి. వందనము అభివందనము గురు చరణ ధూళిక వివందనము. వందనము అభివందనము. జెడ్పీహెచ్ఎస్ మన్నెగూడెం భీమారం నుండి పాఠశాల క్షేత్రాల్లో అక్షర రతనాలు పండించి విద్యార్థి లోకాన్ని వెనువీధిలో గిరింపజేసిన ఉపాధ్యాయ మిత్రులకి శ్రీ కుమార. అనంతరం ఎస్ శ్రీనివాస్ గారు పీజీటీ ఇంగ్లీష్ సిద్ధంగా ఉండాలి. ఎస్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉండాలి. పి కుమారస్వామి గారికి పురస్కారం అందుతుంది. ఉండాలి, అందుబాటులో ఉండాలి. శ్రీనివాస్ గారు అందుకుంటున్నారా? పురస్కారం అందుకుంటారు. తర్వాత అసీఫ్ అలీ గారు టీజీఎంఎస్ పెగడపల్లి మండలం. వందనము అభివందనము గురు చరణ ధూళిక వివందనము. గురు చరణ ధూళిక వివందన. సత్తయ్య గారు డి సత్తయ్య. సతీష్ గారు ఎస్జిటిఎస్. సతీష్ గారు ఎస్జిటి ఎంబీబీఎస్ దంతాపూర్ ధర్మపురి మండలం. సతీష్ గారు ఎస్జిటి. ఎస్ శ్రీకాంత్ గారు అందుబాటులో ఉండాలి, ఎస్జిటి ఎంపీ. శాంతి దూతల కాంతి మార్గపు పాంతులం ప్రావీణ్యం. వింత వింతల వెలుగుతున్న విషా. ఎం శ్రీనివాస్ గారు అందుబాటులో ఉండాలి. సిహెచ్ రఘు గారు నెక్స్ట్. సిహెచ్ రఘు గారు ఎస్జిటి ఎంపీపీఎస్ పాల్గొండ. సిహెచ్ రఘు గారు ఎంపీపీఎస్ పాల్గొండ రెడీగా ఉండాలి. గారు ఎస్జిటి ఎంపీపీఎస్ తొమ్మారావుపేట ఏడుపల్లి మండల్ రెడీగా ఉండాలి. రఘు గారు ప్రస్తుతం రఘు గారు మల్లాపూర్ మండలం. జయంత్ కుమార్ గారు
డి జయంత్ కుమార్ గారు ఎన్జిటి ఎంపీపీఎస్ తుంబారావు. నెక్స్ట్ ఎం రమాదేవి గారు రెడీగా ఉన్నారండి. తర్వాత బి నాగరాణి ఎన్జిటి సిద్ధంగా ఉండాలి. శాంతి దూతల చదువే మానుక సంపదగా నెక్స్ట్ నరేష్ కుమార్ గారు ఎన్జిటి ఎంపీపీఎస్ గుల్లకోట ఆయన ముత్యంపేట అందుబాటులో ఉండాలి. నరేష్ కుమార్ ఓకే. నరేష్ కుమార్ పురస్కారాన్ని అందుకుంటున్నారు. పెద్దపల్లి మండలి. జీరాజు గారు పురస్కారాన్ని అందుకుంటున్నారు. బడినే గుడిగా తలంచు భక్తులం విశ్వనరుల మేలు కొలిపే వైతాళికులం. బడినే గుడిగా తలంచు భక్తులం విశ్వనరుల మేలు కొలిపే వైతాళికులం. తల్లిలా చెల్లిలా తమస్సు కాల్చు దివ్వెలా తల్లిలా చెల్లిలా తమస్సు కాల్చు దివ్వెలా నీ ఒడిలో పాపలుగా నిర్మల హృదయం పంచగా ఓ చదువుల తల్లి మా కల్పవల్లి నీ కరుణాలను మాపై కురిపించవే మల్లి నీ కరుణాలను కురిపించవే పల్లి తల్లి పల్లి మల్లి 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 పల్లి మల్లి